హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? సో ఇది మన అందరికీ తెలిసిందే. ఇది స్టాలిన్ వర్సెస్ అమిత్ షా. బేసికల్లీ బీజేపీ, డిఎంకే వర్సెస్ బీజేపీ. వాళ్ళేమో బాబు నువ్వు హిందీ నేర్చుకోవటం స్టార్ట్ చేయాలంటారు, ఈయనేమో మాతో కుదరదు, మేము నేర్చుకోమనేసి ఈయన అంటాడు. సో వేరే అజెండాలు పక్కన పెట్టినా కానీ మెయిన్ థింగ్ బీజేపీకి ఏంటి అంటే వాళ్ళకి స్ట్రాంగ్ ఒరేటరీ స్కిల్స్ ఉన్నాయన్నమాట. అంటే ఏదన్నా మీటింగ్స్ కానీ సభకు కానీ వెళ్తే వాళ్ళ యొక్క ఒరేటరీ స్కిల్స్ తోటి ప్రజల్ని మంత్రముగ్ధుల్ని చేసేస్తారు. ఓకే, చేసేసి ఆ విధంగా వాళ్ళు చాలా సీట్లు విన్ అవుతూ ఉన్నారు. అండ్ సో దట్ ఈస్ వాట్ దే ఆర్ ఎయిమింగ్ ఫర్. ఇప్పుడు కాకపోయినా ఒక 5 yearsలో అయినా కానీ సౌత్లో స్టేట్స్ అన్నీ కొంచెం హిందీ నేర్చుకోవడం స్టార్ట్ అయితే మనం మాట్లాడేది వాళ్ళకి అర్థమవుతుంది అనేసి వాళ్ళు అనుకుంటా ఉన్నారు. కాకపోతే దీనికి నేను ఒక వెరీ సింపుల్ సొల్యూషన్ ఉంది అక్కడ బీజేపీ వాళ్ళు దీన్ని సాల్వ్ చేయాలనుకుంటే. ఇది దాదాపు 10 years నుంచి నడుస్తూ ఉంది కదా. సో ఇప్పుడు వీళ్ళు ఏం చేయాలంటే బీజేపీ నుంచి కొంతమంది లీడర్సు లైక్ మోడీ, అమిత్ షా, ఇంకొంతమంది లీడర్సు చక్కగా ఒక తమిళ్ ట్యూటర్ని పెట్టుకొని అదే 30 రోజుల్లో తమిళ్ అనేసి మనకు పుస్తకాలు ఉన్నాయి కదా, అలా కాకపోయినా అట్లీస్ట్ ఒక సంవత్సరం అన్న తీసుకొని చక్కగా తమిళ్ ఫ్లూయెంట్గా నేర్చేసుకొని తమిళనాడులోకి వెళ్ళి తమిళ్ మాట్లాడిస్తే అయిపోయింది కదా. అప్పుడు ఏమవుతుంది, అరే బాబు ఇదిగో నేను తమిళ్ నేర్చుకున్నాను, నువ్వు హిందీ నేర్చుకో అన్నట్టు ఉంటుంది కదా. వెరీ సింపుల్ సొల్యూషన్ ఇది. దాన్ని అంత కాంప్లికేట్ చేస్తున్నారు. 10 years అయిపోయింది. ఇప్పటికి అట్లీస్ట్ ఒక 6 months పెట్టినా కానీ వాళ్ళకి తమిళ్ వచ్చేసేది. వెరీ సింపుల్ సొల్యూషన్. బీజేపీ వాళ్ళు దీన్ని అన్నెసెసరీగా కాంప్లికేట్ చేస్తున్నారు. ఇప్పుడు చూడండి, ఇద్దరి మధ్య అది పెద్ద వార్ కింద కూర్చున్నది. వెరీ సింపుల్ కదా. మీరేమనుకుంటున్నారు దీని గురించి? కమెంట్ చేయండి. థ్యాంక్ యూ గైస్.